ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమాల్లో చిన్న సినిమా అయిన 'కాలింగ్ సహస్ర' కూడా ఒకటి. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్ లాంటివి లేకుండా చాలా సైలెంట్‌గా రిలీజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 'గాలోడు' మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రివ్యూలతో కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకున్న సుధీర్ ఈ సినిమాతో మెప్పిస్తాడు అనుకున్న సినిమాకి మిక్స్డ్ రివ్యూలు సొంతం అవ్వగా కలెక్షన్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కాలింగ్ సహస్ర'. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్లపై విజయ్ తాయల్స్, చిరంజీవి పంబడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ వికినారా దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో డానిషా హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ మరింత దారుణంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి 14 days కలెక్షన్స్ కి గమనిస్తే 'కాలింగ్ సహస్ర' చిత్రానికి 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.8 కోట్ల షేర్ను రాబట్టాలి. 14 days పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం 1.45 కోట్ల షేర్ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో 1.35 కోట్ల షేర్ను రాబట్టాలి. ఈ టాక్తో అంత టార్గెట్ను రీచ్ అవ్వడం అంటే చిన్న విషయమేం కాదు.